వెల్కమ్ టు మన టీవీ. 4.5 వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వివి జయనాగేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని సైకో పాలన నుండి కాపాడుకునేందుకు కదిలి రావాలన్నారు. ఈ నెల 29 వరకు మొత్తం 22 పార్లమెంటు స్థానాల్లో తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించేందుకు జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎమ్మిగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా జైహో బీసీ కార్యక్రమాలను ఆదివారం నుండి నిర్వహించనున్నట్టు తెలియజేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని, బీసీలు బలహీనులు కాదని బలవంతులని అన్నారు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అంటూ జయహో బీసీ అనే నినాదంతో సమర శంఖారావం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మోగించడం జరిగింది. నిన్న చూశారు కనిగిరి సభ, లక్షల మందితో. ఈరోజు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల 10 నెలల ఈ యొక్క దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడే విధంగా శంఖారావాన్ని పూరించడం జరిగింది. రానున్న రోజుల్లో మా కర్నూలు పార్లమెంట్లో కూడా ఏదైతే జయహో బీసీ నినాదాన్ని బలంగా తీసుకుపోతాం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బీసీల పక్షాన ఏనున్నానో అని చెప్పుకుంటూ నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా ఎస్టీ అంటూ ఎన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల గొంతు ఏ విధంగా కోసాడో, ఏ రకంగా వీళ్ళ ఆస్తులను కానీ అదే రకంగా విధ్వంసానికి పాల్పడ్డాడో ప్రజలకు వివరించే విధంగా ఇచ్చిన మాటలన్నీ, ఈ వర్గాలకు ఇచ్చిన మాటలన్నీ తప్పిన జగన్మోహన్ రెడ్డి మాటలు రేపు ప్రజాక్షేత్రంలో ఈ వర్గాలతో చర్చించి రానున్న రోజుల్లో ఈ వర్గాల చేతనే రాజకీయ సమాధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి జయహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో అదే రకంగా మండలంలో హెడ్ క్వార్టర్లో కూడా తలపెడతామని చెప్పి తెలియజేస్తున్నాం.